అమరావతి రాజధానికి రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు సరిపోవా? దేనికోసం చంద్రబాబు మరో 44,000 ఎకరాలు కావాలంటున్నారు? రైతుల్ని బెదిరించి భూ సమీకరణ చేయడం సబబేనా? మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 6,000 కోట్లు లేవంటున్న ప్రభుత్వం అమరావతి రాజధానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? పెట్టుబడిదారుల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందా? సమతుల్యత కొరవడిన కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కమెంట్ చూద్దాం. అమరావతి రాజధాని చుట్టూ ఒక రోడ్డు వేయడానికి 25,000 కోట్లు ఖర్చు అవుతాయట. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమట. అమరావతి రాజధానికి వరద రాకుండా ఉండడానికి మరో 2 లిఫ్ట్ ప్రాజెక్టులు చేపడతారట. వాటికి అయ్యే వ్యయం 6,000 కోట్లు. ఏపీ ప్రభుత్వం రెడీనట. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి 6,000 కోట్లు లేవట. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తారట. అమరావతి రాజధానిలో 34,000 ఎకరాల రైతుల భూమి, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 టర్మ్లో తెగ చెప్పేవారు. ఇప్పుడేమో ఆ భూమి చాలదు, అంతే అయితే ఒక మున్సిపాలిటీగానే ఉంటుంది, అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44,000 ఎకరాలు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఈ విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అన్న భయం సహజంగా రాదా? రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుబడిదారుల లాభాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని, పేదల గురించి ఆలోచన చేయడం లేదన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వడం లేదా? ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించవద్దని ఎవరు అనరు, కానీ ప్రభుత్వం కేవలం వారి కోసమే పనిచేస్తే మాత్రం అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ప్రభుత్వ ఆస్తులను అనాకాణీలకు, ప్రైవేటు వారికి కట్టబెడుతోందన్న విమర్శలను ఎదుర్కొంటున్న కూటమి సర్కార్ ఒక రకంగా ఊబిలో కూరుకుపోతోందా అన్న సంశయం కలుగుతుంది. చూడటానికి ప్రైవేట్ సంస్థలు ఏదో చేసేసినట్లు కనిపించవచ్చు. వారు తమ సొంత పెట్టుబడి పెట్టి ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే పర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతుంది. విశాఖలో రిషికొండపై గతంలో ఉన్న టూరిజం భవనాలు తొలగించి కొత్తగా 7 భవనాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తే అదంతా వృధా ఖర్చు అని చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శించారు. పర్యావరణానికి విఘాతం కలుగుతోందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. కానీ అదే అమరావతి రాజధానిలో మాత్రం 3 పంటలు పండే భూములు తీసుకుంటే పర్యావరణానికి విఘాతం కలగడం లేదని అనుకోవాలట. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయవద్దని సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. భూమి స్వభావరీత్యా భారీ భవనాల నిర్మాణానికి ఈ ప్రాంతం అనువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న చందంగా ముందుకు సాగుతోంది. భారీ నగరం కావాలంటే ఇంకా రైతులు భూములు ఇవ్వాలని చెబుతున్నారు. మరి గతంలో తీసుకున్న భూములు సరిపోతాయని చెప్పారు కదా, ఆ భూముల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధాని తయారవుతుందని అన్నారు కదా అని ప్రశ్నిస్తే దానికి జవాబు ఇవ్వరు. నిజానికి అప్పట్లోనే రాజధాని అంటే పరిపాలనా కేంద్రం అని, అందుకు అవసరమైన భవనాల నిర్మాణానికి 5,000 ఎకరాలు తీసుకుంటే చాలని చాలామంది చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు. పైగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. అప్పట్లో చెప్పిన అంతర్జాతీయ స్థాయి నగరం మాట నిజమా? ఇప్పుడు అది ఒక చిన్న మున్సిపాలిటీ స్థాయి అని చెబుతున్న మాట నిజమా? ముఖ్యమంత్రి ప్రజలకు దీనిపై క్లారిటీ ఇవ్వాలి కదా. ముందుగా తొలుత తీసుకున్న భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసి అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చాక అదనంగా భూమి తీసుకుంటే పర్వాలేదని ఎవరు చెప్పినా వినే పరిస్థితి కనిపించడం లేదు. అప్పుడప్పుడు బలవంతంగా భూములు తీసుకోబోమని చెబుతుంటారు. మళ్ళీ తమ ఆలోచన ప్రకారమే భూముల సమీకరణపై ముందుకు వెళ్తారు. 2 చిన్నకారు రైతులు తమ భూమిని బలవంతంగా ఒక రియల్ ఎస్టేట్ హోటల్ యాజమాన్యం తీసుకుందని తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. పైగా భూములు ఇవ్వాలని వారే సలహా ఇస్తారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాలిటీ అవుతుందని ఏకంగా సీఎం చంద్రబాబే అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం అని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడి నుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే 1,00,000 కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి ఆ తర్వాత అభివృద్ధి ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటన కూడా వక్రీకరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది, అది వేరే విషయం.
సజ్జల కానీ బుగ్గన కానీ చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వేయించేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాట ఏమిటి? ఆ ప్రాంతంలో అభివృద్ధి సంగతి ఏమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడికి వస్తాయి అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం భారీగా అప్పులు కూడా తీసుకొస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 6,000 కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే అమరావతి రాజధానికి మాత్రం ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్న ప్రజలు వేస్తున్నారే. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏ పార్టీ తెలివైన పని? సభలు, ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అది కనిపించదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వాటికి ఫిర్యాదు చేస్తున్నారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారితీయవచ్చు. వీటన్నిటినీ గమనించి సమతుల్యతతో కూడిన సమ్మిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.